స్ఫూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. భారత్పై మరిన్ని టారిఫ్లు విధిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలు రష్యా చమురు కొనుగోలుపై తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై విమర్శల బాణాలు పేల్చారు. భారత్-రష్యా వ్యాపార సంబంధాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారత్పై మరిన్ని టారిఫ్లు విధించనున్నట్లు అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికాలో ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా, అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. భారత్ కారణంగా రష్యా యుద్ధం కొనసాగుతోంది అంటూ ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. వాషింగ్టన్లో జరిగిన ఓ బహిరంగ సభలో ట్రంప్ మాట్లాడుతూ భారత్ రష్యా నుంచి భారీగా చమురును తగ్గించిన ధరలకు కొనుగోలు చేస్తోంది. ఆ చమురును మళ్లీ బహిరంగ మార్కెట్లో అమ్మి లాభం గడిస్తోంది. దీనివల్ల రష్యా యుద్ధాన్ని కొనసాగించగలుగుతోంది. ఉక్రెయిన్పై దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో భారత్ రష్యాకు పూర్తి సహకారం అందిస్తోంది. ఇది సమర్థనీయం కాదు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా భారత్ సంబంధాలపై ప్రభావం కలిగేనా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. ట్రంప్ గతంలోనూ భారత్కు సంబంధించి ఇలాంటివే పలుమార్లు వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా 2019-20 మధ్యకాలంలో అమెరికా భారత్ ట్రేడ్ వార్ తరహా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఆయన మళ్లీ ఈ సందర్భంలో భారత్పై మరిన్ని టారిఫ్లు విధించవచ్చన్న వ్యాఖ్యలు ఆయా బిజినెస్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే చమురు కొనుగోలుపై భారత్ స్పందించింది. ఇప్పటివరకు భారత ప్రభుత్వం ట్రంప్ తాజా వ్యాఖ్యలపై అధికారికంగా స్పందించకపోయినప్పటికీ ట్రంప్ వ్యాఖ్యలకు ఘాటైన సమాధానమే ప్రధాని మోడీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో భారత్ తన చమురు కొనుగోలు విధానాన్ని అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా స్వదేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిందని వివరణ ఇచ్చింది. ప్రపంచ చమురు ధరల క్రమేణా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ రష్యా చమురును తగ్గించిన ధరలకు కొనుగోలు చేయడాన్ని వ్యాపారపరంగా సమర్థించుకుంది. జియోపాలిటికల్ పరిణామాలు, యుద్ధం, వాణిజ్యం, వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా చైనా విభేదాలు, బ్రిక్స్ దేశాల అభివృద్ధి, ఆల్ దీస్ డెవలప్మెంట్స్ ఆర్ రీషేపింగ్ ద గ్లోబల్ ఆర్డర్. భారత్ ఈ సమయంలో వ్యూహాత్మకంగా తన స్థానాన్ని కాపాడుకుంటూ అన్ని ప్రపంచ శక్తులతో సంబంధాలు నిర్వహిస్తున్న పరిస్థితిలో ట్రంప్ వ్యాఖ్యలు ఒక ఒత్తిడిగా మారవచ్చు. ఈ విమర్శలు కేవలం ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించటం పరిపాటైపోయిందా, లేక ట్రంప్ పదవిలోకి వచ్చాక ప్రపంచ దేశాలపై పెద్దన్న పాత్ర పోషిస్తున్నాననే ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారా? భారత్ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ భారత్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన ట్రంప్ వ్యాఖ్యలు ఆయన ఈగోను ప్రపంచమంతా చూసి నవ్వుకుందనేది జగమెరిగిన సత్యం. అయితే వాస్తవంగా అమెరికా ఎంబసీలో అమలయ్యే విధానాల సంకేతమా అన్నదానిపై విశ్లేషణ అవసరం. ఇటువంటి రాజకీయ వ్యాఖ్యల వెనుక వ్యూహం ఏంటనే విషయానికి వస్తే, ట్రంప్ వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాల కోణంలో చూస్తే అమెరికాలో చమురు ధరలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని భారత్పై మళ్లించే యత్నం కావచ్చు. భవిష్యత్తులో భారతీయ అమెరికన్ల ఓట్ల కోసం ట్రంప్ ఓవైపు మిత్రసభ్యుడిలా మాట్లాడుతూ మరోవైపు వ్యాపారపరంగా ఒత్తిడి పెంచే వ్యాఖ్యలు చేయడం చూస్తే ఇది ద్వంద్వ విధానం అని చెప్పొచ్చు. ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించాక భారత్పై వాణిజ్య ఒత్తిడి మరింత పెరిగిందని అనేక అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది భారత్పై మరిన్ని టారిఫ్లు విధిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలు, రష్యా చమురు కొనుగోలుపై ట్రంప్ స్పందనకు సంబంధించిన నివేదిక. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుంది, ట్రంప్ వ్యాఖ్యలను ఎలా తీసుకుంటుందనే అంశంపై మరో కథనంలో కలుద్దాం. స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం.